హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు ఫుడీ. ఈరోజు నేను ఎగ్ వడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, లవంగం మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన బ్యాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కాస్త మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత వడలు వేసుకోవాలి. ఎగ్స్కి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.